Hi friends, welcome to Career Information by Mahesh Babu YouTube channel. We are going to discussing about reasoning section RR Biglan 2020 memory based paper. So ఇక్కడ మనము రీజనింగ్ సెక్షన్ లో మనం 40 క్వశ్చన్స్ కి 40 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మేము జస్ట్ 20 మినిట్స్ లో 40 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసి 40 మార్క్స్ వచ్చేలా స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనము క్లాస్ మొత్తం కంప్లీట్ గా క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ని 1 by 1 డీటెయిల్ గా షార్ట్ కట్ మెథడ్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనము క్లాస్ లో మనము షార్ట్ కట్ మెథడ్స్ 1 by 1 కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు లేదా మాక్ టెస్ట్ రాసినప్పుడు మనం 20 మినిట్స్ లో 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 40 మార్క్స్ కి 40 స్కోర్ చేయొచ్చు. అది వాటి గురించి మనం ఇక్కడ క్లాస్ లో షార్ట్ కట్ మెథడ్ లో 1 by 1 40 క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ డైరెక్షన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 2 3. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి థర్డ్ క్వశ్చన్ వరకు ఇన్ఫర్మేషన్ చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్. K is the sister of H. సో ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్స్ ఇచ్చారు. బ్లడ్ రిలేషన్స్ కి ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్స్ ని డ్రా చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ K is the sister of H. సో ఇక్కడ K సిస్టర్ అవుతుంది అని చెప్తున్నారు. K is the sister of H. నెక్స్ట్ N is the father of H. ఇక్కడ H కి N ఫాదర్ అవుతారు. సో N మేల్ పర్సన్. నెక్స్ట్ N is married to J. N మేల్ పర్సన్ కాబట్టి ఇక్కడ J ఫీమేల్ పర్సన్ అవుతుంది. నెక్స్ట్ N హాస్ ఓన్లీ 1 డాటర్. సో N కి ఒక్క డాటర్ మాత్రమే ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత చూద్దాం. F is the sister of J. J కి F సిస్టర్ అవుతుంది. సో F ఫీమేల్ పర్సన్. నెక్స్ట్ F is married to P. F Pని మ్యారేజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ P F ఆల్రెడీ ఫీమేల్ పర్సన్. సో P ఇక్కడ మేల్ పర్సన్. F is the daughter of S. సో ఇక్కడ F S కి డాటర్. ఇక్కడ N హాస్ ఓన్లీ 1 డాటర్ అంటున్నారు. సో N కి ఒక్క డాటర్ మాత్రమే ఉన్నారు అంటే ఇక్కడ N కి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. అందులో ఒక్క డాటర్ మాత్రమే అంటే ఇక్కడ H మేల్ సన్ అవుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈస్ N రిలేటెడ్ టు S? S కి N ఏమవుతుంది? సో S ఇక్కడ ఉంది. S డాటర్ F. నెక్స్ట్ S డాటర్ J. సో J ఈస్ మ్యారీడ్ టు N. ఇక్కడ S కి N సన్ ఇన్ లా అవుతాడు. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ H ఈస్ మ్యారీడ్ టు T. ఇక్కడ H Tని మ్యారేజ్ చేసుకున్నట్టయితే హౌ ఈస్ T రిలేటెడ్ టు J? H ఈస్ మ్యారీడ్ టు T. ఇక్కడ H Tని మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ T ఫీమేల్ అవుతుంది. H మేల్ పర్సన్. నెక్స్ట్ T ఫీమేల్ పర్సన్. దెన్ హౌ ఈస్ T రిలేటెడ్ టు J? ఇక J కి T ఏమవుతుంది? J కి ఇక్కడ H సన్ అవుతాడు. సో H ఈస్ మ్యారీడ్ టు T. సో ఇక్కడ J కి T డాటర్ ఇన్ లా అవుతుంది. సో ఇక్కడ మనకి ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. హౌ ఈస్ K రిలేటెడ్ టు F? F కి K ఏమవుతుంది? సో ఇక్కడ F కి K చూసినట్టయితే F ఇక్కడ H నెక్స్ట్ K. ఇక్కడ మనకి F కి J సిస్టర్ అవుతారు. సో J కి ఇక్కడ డాటర్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు F కి K నైస్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 to 8. డైరెక్షన్ 4 to 8. Study the following information and answer the given question. 7 people A, B, C, D, E, F and G are sitting around a circular table facing the center with equal distances between them but not necessarily in the same order. సో ఇక్కడ మనకి 7 persons సర్క్యులర్ టేబుల్ లో కూర్చున్నారు. సో ఇక్కడ 7 మెంబర్స్ సెంటర్ కూర్చున్నారు అని చెప్తున్నారు. కానీ సేమ్ ఆర్డర్ లో కూర్చోలేదు.
నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ సర్క్యులర్ టేబుల్స్ తీసుకున్నాం. సో సర్క్యులర్ టేబుల్స్ 7 మెంబర్స్ అంటున్నారు. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ 7 మెంబర్స్ సెంటర్ కూర్చున్నారు. సో ఆల్ పర్సన్స్ ని సెంటర్ వైపు తీసుకుంటాం. సో 7 పర్సన్స్ ని సెంటర్ తీసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ చూద్దాం. B sits immediate left of G. సో G కి ఇమిడియట్ లెఫ్ట్ లో B అంటున్నారు. సో ఇక్కడ G తీసుకున్నాం. G కి ఇమిడియట్ లెఫ్ట్ లో B. సో ఇక్కడ B తీసుకుంటాం. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ G అండ్ A. G కి A కి మిడిల్ లో ఒకరు ఉండాలి. సో A ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా A ఇక్కడైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ A తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ అవసరం అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ సేమ్ 7 మెంబర్స్ ని తీసుకుంటాం. 7 మెంబర్స్ ఇక్కడ సెంటర్ కూర్చుంటారు. సో సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్ అవసరం అవుతున్నాయి. చూద్దాం. సో సేమ్ ఇక్కడ G కూర్చున్నారు. నెక్స్ట్ G కి ఇమిడియట్ లెఫ్ట్ లో B కూర్చున్నారు. నెక్స్ట్ G కి A కి మిడిల్ లో ఒకరు ఉండాలి అని చెప్తున్నారు. సో A ఇటువైపు తీసుకున్నాం. నెక్స్ట్ ఈ పాసిబిలిటీలో A ఇక్కడ తీసుకున్నాం. G కి A కి మిడిల్ లో ఒకరు ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ E సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ C. C కి థర్డ్ రైట్ లో E. నెక్స్ట్ C ఈస్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ A. C A కి ఇమిడియట్ నైబర్ అవ్వదు. సో E సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ C. C కి థర్డ్ రైట్ లో E ఉండాలి. సో ఇక్కడ C రావడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ C కి వచ్చినట్టయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ C కూర్చున్నట్టయితే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఇక్కడ E కూర్చోవచ్చు. సో నెక్స్ట్ F సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ E. E కి ఇమిడియట్ లెఫ్ట్ లో F అంటే E కి ఆల్రెడీ ఇమిడియట్ లెఫ్ట్ లో J కూర్చున్నారు. సో ఈ పాసిబిలిటీ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నాం. సెకండ్ పాసిబిలిటీలో ఇక్కడ మనకి A ఈస్ నాట్ ఇమిడియట్ నైబర్. సెకండ్ పాసిబిలిటీ ఇక్కడ మనం G కి A కి మధ్యలో ఒకరు ఉండాలి. సో A ఇక్కడ తీసుకున్నాం. మనకి ఇక్కడ పాసిబిలిటీ రాంగ్ గా ఉంది. సో ఇక్కడ A తీసుకుంటున్నాం. సో G కి A కి మిడిల్ లో ఒకరు ఉన్నారు. నెక్స్ట్ C ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ A. సో A కి ఇమిడియట్ నైబర్ లో C కూర్చోకూడదు. నెక్స్ట్ C కి థర్డ్ రైట్ లో E ఉండాలి. సో ఇక్కడ C కూర్చున్నట్టయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఇక్కడ E రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ C కూర్చుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఛాన్స్ లేదు. ఇక్కడ C కూర్చున్నట్టయితే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఇక్కడ E కూర్చుంటారు. నెక్స్ట్ F సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ E. E కి ఇమిడియట్ లెఫ్ట్ లో F అంటున్నారు. సో ఇక్కడ F కూర్చుంటారు. ఇక్కడ మనకి 7 పర్సన్స్ చెప్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా 6 మెంబర్స్ కూర్చోబెట్టినాం. A B C D E F G అన్నారు. సో A B C ఇక్కడ D ఉన్నారు. నెక్స్ట్ E F G కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. Who sits third to the right of F? సో F కి థర్డ్ రైట్ లో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నారు. F కి థర్డ్ రైట్ చూసినట్టయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ ఇక్కడ B ఉన్నారు. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. If in the given arrangement all the people are made to sit in alphabetical order in clockwise direction starting from A. సో A నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూర్చోబెట్టాలి అని చెప్తుంది. దెన్ ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఎక్స్క్లూడింగ్ A. సో ఇక్కడ A నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో తీసుకోవాలి. అప్పుడు మనం ఎవరు ఇక్కడ చేంజ్ అవ్వరు. సో ఇక్కడ ఏని మనం ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అంటున్నాం. సో ఏతో అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ B, నెక్స్ట్ C, ఇక్కడ D, ఇక్కడ B వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ C వస్తుంది, ఇక్కడ D వస్తుంది, ఇక్కడ E, ఇక్కడ F, A B C D E F. సో ఇక్కడ మనకి కంప్లీట్ గా G వరకు ఇచ్చారు ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి ఎవరు ఇప్పుడు చేంజ్ అవ్వలేదు, ఇక్కడ D చేంజ్ అవ్వలేదు, రిమైనింగ్ ఆల్ పర్సన్స్ చేంజ్ అవుతున్నారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు హౌ మెనీ
then the position of how many people will remain unchanged. సో ఇక్కడ D మాత్రమే చేంజ్ అవ్వలేదు, ఒక పర్సన్ మాత్రమే, కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. హౌ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B. సో ఇక్కడ B కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చున్నారు అంటున్నారు. B కి సెకండ్ లెఫ్ట్. సో ఇక్కడ B ఉన్నారు ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. ఇక్కడ E ఉన్నారు. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. Question number 6, option 4. Next question number 7. What is the position of A with respect to E? సో ఇక్కడ E కి ఏ పొజిషన్ లో ఉన్నాడు, E కి జస్ట్ ఇమ్మీడియట్ రైట్ లో ఏ కూర్చున్నారు. సో ఇక్కడ ఆప్షన్ సెకండ్ వన్, ఇమ్మీడియట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ ట్రూ. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేవి ఏవి రాంగ్ అంటున్నారు విత్ రెస్పెక్ట్ టు డీకి సంబంధించి ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాంగ్ అని అడుగుతున్నారు. సో ఏ ఈస్ నాట్ ఎలిమెంట్ నైబర్ ఆఫ్ డి. సో ఏ అనేది డికి ఇమీడియట్ నైబర్ కాదు అన్నారు. ఇక ఏ ఈస్ నాట్ ఎలిమెంట్ నైబర్ ఆఫ్ డి అంటున్నారు. ఇక్కడ మనకి కరెక్ట్, ఏకి డి ఇమీడియట్ నైబర్ కాదు. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ సి. డికి సికి 2 members కూర్చున్నారు అన్నారు. ఇక్కడ చూస్తే ఎవరు లేరు మధ్యలో. సో ఇక్కడ మనకి ఆప్షన్ రాంగ్, ఇది నాట్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ మనం ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చూద్దాం. డి సీట్స్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ లో మనకి ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ రాంగ్ అయింది సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రైట్ అయింది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రావడానికి ఛాన్స్ లేదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. డి సిట్స్ టు ది ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో డి కూర్చున్నారు. సో ఇక్కడ కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ డి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ రైట్ లో డి అన్నారు. సో ఇక్కడ కూడా కరెక్ట్ గా ఉంది. మనకి ఇక్కడ నాట్ ట్రూ అన్నారు. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రాంగ్. సో మనకి ఇక్కడ ఆప్షన్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 to 13. Direction. In this question, relationship between different elements is shown in this statement. The statement is followed by 2 conclusions. Study the conclusions based on the given statement and select the appropriate answer. సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. సో ఇన్ఈక్వాలిటీస్ కి ఆన్సర్ మనం స్టేట్మెంట్ ని కన్క్లూషన్స్ గా ఫాలో అవ్వాలి. చూద్దాం. సో ఇక్కడ ఎఫ్ గ్రేటర్ దాన్ వై. సో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఇక్కడ మనకి సింబల్స్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఉన్నాయి. సో ఫస్ట్ మనకి గ్రేటర్ దాన్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఈక్వల్స్ టు. సో ఫస్ట్ ఇక్కడ మనకి 3 symbols కనిపిస్తున్నాయి. ఈక్వల్స్ టు, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఉన్నాయి ఎఫ్ కి వై కి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ బిగ్గర్ వన్ గ్రేటర్ దాన్ తీసుకుంటాం. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఈక్వల్స్ టు. ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఉంది. సో ఇక్కడ 3 symbols లో మనకి గ్రేటర్ దాన్ ఉంది. సో ఇక్కడ మనము ఎఫ్ గ్రేటర్ దాన్ వై. సో కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్క్లూషన్ టు వై లెస్ దాన్ ఎఫ్. సో ఇక్కడ మనము బ్యాక్వర్డ్, సో ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ మనము బ్యాక్వర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్వర్డ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సింబల్స్ అన్ని ఇక్కడ లెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ ఈక్వల్స్ టు ఉన్నాయి. సో బ్యాక్వర్డ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సింబల్స్ రివర్స్కి వస్తాయి. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకి వై ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి లెస్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ లెస్ దాన్, నెక్స్ట్ ఈక్వల్స్ టు వస్తుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ సింబల్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఫస్ట్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఈక్వల్స్ టు, ఆర్ లెస్ దాన్, నెక్స్ట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఇప్పుడు లెస్ దాన్ ఈక్వల్స్ టు వస్తుంది. సో ఇక్కడ మనము లెస్ దాన్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఆప్షన్ రైట్ అవుతుంది. సో కన్క్లూషన్ 1, కన్క్లూషన్ 2 బోత్ రైట్ అవుతాయి. ఇక్కడ మనకి ఆప్షన్ బోత్ కన్క్లూషన్ 1 and 2 ఆర్ ట్రూ. ఇక్కడ మనకి 9th క్వశ్చన్ కి 5th ఆప్షన్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. 10th క్వశ్చన్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కన్క్లూషన్స్.
statement first m greater than equals to I. సో ఇక్కడ మనం స్టేట్మెంట్ తర్వాత కన్క్లూషన్ చూద్దాం. I less than n. సో ఇక్కడ I ఉన్నారు, ఇక్కడ n ఉంది. సో ఇక్కడ మనకి సింబల్స్ చూస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఉంది, రివర్స్ లో ఉంది. ఇక్కడ మనకి రిలేషన్షిప్ లేదు, సో ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఓ లెస్ దాన్ ఈక్వల్స్ టు m. సో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ m ఉంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ మనము బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. ఓ లెస్ దాన్ ఈక్వల్స్ టు m. సో ఇక్కడ మనకి సింబల్స్ బ్యాక్వర్డ్ తీసుకున్నప్పుడు రివర్స్ లో వస్తాయి. ఫస్ట్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ లెస్ దాన్, నెక్స్ట్ లెస్ దాన్, ఈక్వల్స్ టు. ఇక్కడ మనకి ఓ లెస్ దాన్ ఈక్వల్స్ టు m. ఇక్కడ మనకి ఫస్ట్ లెస్ దాన్ తీసుకుంటాం. సో ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు అని చెప్పారు, లెస్ దాన్ ఉంది, నెక్స్ట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ మనకి రాంగ్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్, సెకండ్ కన్క్లూషన్ రాంగ్. సో 10th వన్ కి నేదర్ కన్క్లూషన్ 1 and 2 ఆర్ ట్రూ. ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు. కన్క్లూషన్ 1 కన్క్లూషన్ 2 రెండు రాంగ్ అయినప్పుడు నేదర్ తీసుకుంటాం. నెక్స్ట్ 11th వన్ స్టేట్మెంట్ ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఎఫ్. సో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. మనం ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ సింబల్స్ మనకి రివర్స్ అవుతాయి. సో ఇక్కడ లెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు. ఇక్కడ ఈకి ఎఫ్ కి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఉంది, సో రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు డి. సో ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ డి ఉంది. ఇక్కడ సింబల్స్ చూసినట్టయితే ఇక్కడ సింబల్స్ ఆర్ కి డి కి ఇక్కడ మనకి సింబల్స్ ఆపోజిట్ లో, రివర్స్ లో, ఆపోజిట్స్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ మనకి రిలేషన్షిప్ లేదు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఆప్షన్ రైట్ అవుతుంది. సో 11th క్వశ్చన్ కి మనకి ఇక్కడ ఓన్లీ కన్క్లూషన్ 1 is true. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్టేట్మెంట్. సో ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఎస్. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఇక్కడ మనము బ్యాక్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి సింబల్స్ రివర్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈక్వల్స్ టు ఉంది, నెక్స్ట్ లెస్ దాన్ రివర్స్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఈ ఎస్, ఈ గ్రేటర్ దాన్ ఎస్ ఇక్కడ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్. సో ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ రైట్ అవుతుంది. ఇక్కడ కన్క్లూషన్ 1 కన్క్లూషన్ 2 రెండు రైట్ అవుతాయి. సో బోత్ కన్క్లూషన్ 1 and 2 ఆర్ ట్రూ. 12th క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ 13th క్వశ్చన్ స్టేట్మెంట్ టీ లెస్ దాన్ గివ్. సో ఇక్కడ టీ ఉంది, ఇక్కడ గివ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సింబల్స్ ఆపోజిట్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి పాసిబిలిటీ రిలేషన్షిప్ లేదు, సో రాంగ్ అవుతుంది. మళ్ళీ చెక్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ ఓ గ్రేటర్ దాన్ ఈ. నెక్స్ట్ ఓ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. చూద్దాం. ఓ ఈ, ఓ నుంచి ఈకి రిలేషన్ చూస్తే కూడా ఇక్కడ మనకి సింబల్స్ ఆపోజిట్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ కన్క్లూషన్ 2 కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ నేదర్ కన్క్లూషన్ 1 and 2 ఆర్ ట్రూ. సో 13th క్వశ్చన్ కి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 14th. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 14 నుంచి 18 దాకా డైరెక్షన్ ఇచ్చారు. చూద్దాం. సో in this question 3 statements followed by 2 conclusions. Number 1 and 2 have been given. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్, నెక్స్ట్ 2 కన్క్లూషన్స్, లేదా 3 స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై 2 కన్క్లూషన్స్ అంటున్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ కి 2 కన్క్లూషన్స్ ఇచ్చారుంట. యూ హ్యావ్ టు టేకెన్ ది గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఇఫ్ దే సీమ్ టు బి at variance from commonly known facts, and then decide which of the given conclusions logically follows from the given statements disregarding commonly known facts. సో ఇక్కడ మనకి సిల్లాయిజం ఇస్తున్నారు. డైరెక్షన్ లో మనకి ఇన్ఫర్మేషన్ చూస్తుంటే సిల్లాయిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్.
సో ఇక్కడ మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత కంక్లూషన్ ని చెక్ చేయాల్సి ఉంటుంది. సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్. సో ఇక్కడ లెటర్స్, నెక్స్ట్ ఇక్కడ డిజిట్స్, నెక్స్ట్ ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. డిజిట్స్ మొత్తం నెంబర్స్ అవుతాయి. ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. నెక్స్ట్ ఆల్ నెంబర్స్ ఆర్ సింబల్స్. సో నెంబర్స్ మొత్తం సింబల్స్ అవుతాయి. సో ఇప్పుడు కంక్లూషన్ చూస్తే నో లెటర్ ఈస్ ఏ సింబల్. నో లెటర్ ఈస్ ఏ సింబల్ అంటున్నారు. ఇక్కడ మనము ఆప్షన్స్ స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి కంక్లూషన్ నెగటివ్ లో ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసే అవసరం లేదు. ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. నెక్స్ట్ ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఈస్ ఏ పాసిబిలిటీ. సో లెటర్ మొత్తం డిజిట్ అవడానికి పాసిబిలిటీ ఉంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఈస్ ఏ పాసిబిలిటీ చూద్దాం. ఇక్కడ లెటర్ మొత్తం ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్. సో ఇక్కడ లెటర్ మొత్తం డిజిట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అంటున్నారు. అవుతుంది. ఇక్కడ లెటర్ తీసుకున్నట్టయితే ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఈస్ ఏ పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ కంక్లూషన్ రైట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఓన్లీ కంక్లూషన్ 2 ఈస్ త్రూ. 14th క్వశ్చన్ కి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Statements. Some mails or letters. Next no letter is post. చూద్దాం. Some mails or letters. సో ఇక్కడ ఫస్ట్ కొన్ని మెయిల్స్ మాత్రమే లెటర్స్ అంటున్నారు. నెక్స్ట్ నో లెటర్ ఈస్ ఏ పోస్ట్. లెటర్ అనేది పోస్ట్ అవ్వకూడదు. సో చూద్దాం. నో పోస్ట్ ఈస్ ఎ మెయిల్. సో ఇక్కడ పోస్ట్ అనేది మెయిల్ అవ్వదు అన్నారు. ఇక్కడ నో లెటర్ ఈస్ ఏ పోస్ట్ అంటున్నారు. లెటర్ మాత్రం పోస్ట్ అవ్వకూడదు అని చెప్పారు. కానీ ఇక్కడ నో పోస్ట్ ఈస్ ద మెయిల్. పోస్ట్ అనేది మెయిల్ అవ్వకూడదు అంటున్నారు. సో ఇక్కడ మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ మెయిల్స్ కెన్ నెవర్ బి పోస్ట్. సో కెన్ నెవర్ బి ఇచ్చినప్పుడు ఆల్ మెయిల్స్ కెన్ బి పోస్ట్. ఆల్ మెయిల్స్ ఆర్ పోస్ట్ ఇస్ ఏ పాసిబిలిటీ అని తీసుకుంటాం. ఇక మెయిల్స్ మొత్తం పోస్ట్ అవడానికి పాసిబిలిటీ అయినట్టయితే ఇక్కడ మనము ట్రూ అయితే మనకి ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అయితే ఆప్షన్ ట్రూ అవుతుంది. చూద్దాం. ఇక్కడ మనము కంక్లూషన్ ని చేంజ్ చేసుకుంటున్నాం. ఆల్ మెయిల్స్ కెన్ నెవర్ బీ ఇచ్చినప్పుడు ఆల్ మెయిల్స్ ఆర్ పోస్ట్ ఇస్ ఏ పాసిబిలిటీ అని తీసుకుంటాం. సో ఆల్ మెయిల్స్ బి పోస్ట్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో ఇక్కడ మెయిల్ మొత్తం పోస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? సో ఇక్కడ పోస్ట్ అనేది లెటర్ అవ్వకూడదు. సో ఇక్కడ పోస్ట్ ఆల్ మెయిల్ ఆర్ పోస్ట్ అంటే పోస్ట్ అనేది లెటర్ అవుతుంది. సో ఇక్కడ అవ్వకూడదు. ఇక్కడ మనకి కండిషన్ రాంగ్ అవుతుంది. ఆల్ మెయిల్ ఆర్ పోస్ట్ కండిషన్ మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఆన్సర్ ని త్రూగా తీసుకుంటాం. ఇక్కడ కంక్లూషన్ ని చేంజ్ చేసుకొని తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఇక్కడ ఫాల్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ ని త్రూగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ త్రూ వచ్చింది అనుకోండి ఆన్సర్ ని ఫాల్స్ గా తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము ఇక్కడ ఏది రైట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఓన్లీ కన్క్లూషన్ 2 ఈస్ త్రూ అనేది ఫస్ట్ ఆప్షన్. సో 15th క్వశ్చన్ కి ఫస్ట్ వన్ కెన్ నెవర్ బీ ఇచ్చినప్పుడు ఈ పాసిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ మెయిల్స్ కెన్ నెవర్ బి పోస్ట్ అన్నారు. సో ఆల్ మెయిల్స్ ఆర్ పోస్ట్ ఇస్ ఏ పాసిబిలిటీ అని తీసుకుంటాం. కంక్లూషన్ చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది, ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్టేట్మెంట్ నో పోస్ట్ ఇస్ ఏ స్పాట్. ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్. నో మార్క్ ఇస్ ఏ డాట్. చూద్దాం. No point is a spot. No point is a spot. Next all spot are marks. So spot మొత్తం మార్క్స్ అవుతుంది. నెక్స్ట్ no mark is a dot. మార్క్ అనేది డాట్ అవ్వకూడదు. చూద్దాం.
అట్లీస్ట్ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్. సో కొన్ని పాయింట్స్ మాత్రం మార్క్స్ అవుతాయి అంటున్నారు. ఇక్కడ పాయింట్స్ అనేవి మార్క్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ డాట్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో డాట్స్ మొత్తం పాయింట్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా అంటున్నారు. ఇక్కడ మనము ఆల్ డాట్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓన్లీ కన్క్లూషన్ 2 is through. 16th one కి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. Statements no stress is pressure. Next all pressures are tensions. No stress is pressure. No stress is pressure. Next all pressures are tensions. Pressure మొత్తం tensions అవుతాయి అంటున్నారు. So all tensions can never be stress. So can never be ఇచ్చినప్పుడు all tensions or stress is a possibility అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి is a possibility అని తీసుకున్నప్పుడు ట్రూ అయితే ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ అయితే ఆన్సర్ ట్రూ అవుతుంది. సో ఆల్ టెన్షన్స్ కెన్ నెవర్ బి స్ట్రెస్ అంటే ఆల్ టెన్షన్స్ ఆర్ స్ట్రెస్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ మనకి టెన్షన్ మొత్తం స్ట్రెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్ టెన్షన్స్ ఆర్ స్ట్రెస్. సో ఇక్కడ మనకి నో స్ట్రెస్ ఈజ్ ఏ ప్రెషర్ అన్నారు. సో టెన్షన్ మొత్తం మళ్ళీ ప్రెషర్ అవడానికి పాసిబిలిటీ లేదు, రాంగ్ అవుతుంది. సో ఇక్కడ రాంగ్ అయితే మనకి ఆన్సర్ రైట్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్. నెక్స్ట్ ఆల్ టెన్షన్స్ ఆర్ ప్రెషర్స్. టెన్షన్ మొత్తం ప్రెషర్ అంటున్నారు. ఇక్కడ ఆల్ ప్రెషర్ ఆర్ టెన్షన్ అని చెప్పారు, కానీ ఆల్ టెన్షన్ ఆర్ ప్రెషర్ అని చెప్పలేదు. సో ఇక్కడ రాంగ్. సో ఇక్కడ ఓన్లీ కన్క్లూషన్ 1 is through. సో 17th ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. Statements some planets are stars. All stars are galaxies. Next all galaxies are orbits. Statement చూద్దాం. Some planets are stars. Some planets are stars. All stars are galaxy. Next all galaxy are orbits. So galaxy మొత్తం orbits అవుతాయింట. సో చూద్దాం. All galaxy are orbits. So at least some orbits are planets. So orbits అనేవి కొంచెం మాత్రమే ప్లానెట్ అవుతాయి అంటున్నారు. సో ఇక్కడ ఆర్బిట్స్ సమ్ ఆర్బిట్స్ ఆర్ ప్లానెట్స్ కి ఛాన్స్ ఉంది, రైట్ అవుతుంది. ఇక్కడ సమ్ కండిషన్ ఉంది. సో నెక్స్ట్ నో ప్లానెట్ ఇస్ ఎ గ్యాలక్సీ. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ పాజిటివ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ మనకి కన్క్లూషన్ నెగిటివ్ లో ఇచ్చినట్టయితే ఇక్కడ మనకి చెక్ చేసే అవసరం లేదు, రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ కన్క్లూషన్ 1 is through. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 to 23 డైరెక్షన్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ చూద్దాం. గోయింగ్ ఇన్ స్టడీ రూమ్. సో ఇక్కడ మనకి కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఇక్కడ మనకి కోడింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి గోయింగ్ ఇన్ స్టడీ రూమ్. సో గోయింగ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ గోయింగ్ కనిపిస్తుంది, థర్డ్. నెక్స్ట్ ఇక్కడ స్టడీ కనిపిస్తుంది, ఇక్కడ థర్డ్ లైన్ లో స్టడీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్ రూమ్, ఇక్కడ ఇన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రూమ్ కనిపిస్తుంది. సో ఫస్ట్ గోయింగ్ స్టడీ. సో ఇక్కడ మనము ఫస్ట్ లైన్ కోడ్ లాంగ్వేజ్ చూస్తే LEJEGRTU. సో ఇక్కడ మనకి కామన్ LE, నెక్స్ట్ JE. సో ఇక్కడ మనకి గోయింగ్ కి కోడ్ గోయింగ్ ఆర్ స్టడీ. సో గోయింగ్ కి స్టడీకి LE కానీ లేదా JE కానీ అవుతుంది కోడ్, కానీ ఎగ్జాక్ట్లీ చెప్పలేం. నెక్స్ట్ ఇన్ కోడ్, ఇక్కడ ఇన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లైన్ లో కూడా మనకి ఇన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కామన్ కోడ్ లాంగ్వేజ్ చూస్తే TU ఉంది. సో ఇన్ కి కోడ్ ఇక్కడ TU వస్తుంది.
టీయు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ జిఆర్ మాత్రమే మిగిలి ఉంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి రోమ్ కనిపిస్తుంది, రోమ్ కి జిఆర్. నెక్స్ట్ సెకండ్ లైన్ ఆల్వేస్, ఇక్కడ మనకి కోడ్ ఎక్కడ లాంగ్వేజ్, కోడ్ లాంగ్వేజ్ ఇక్కడ ఆల్వేస్ అనేది ఎక్కడ లేదు. నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ మూవ్, మూవ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టూకి కామన్ లాంగ్వేజ్ కోడింగ్ ఏముంది, జిఆర్సిఓ. సో ఇక్కడ సిఓ, మూవ్కి కోడ్ ఇక్కడ మనకి సిఓ తీసుకోవచ్చు, సిఓ. నెక్స్ట్ ఇన్ ఆల్రెడీ తీసుకున్నాం. నెక్స్ట్ గ్రూప్, గ్రూప్కి ఇక్కడ కోడ్ థర్డ్ లైన్ లో కూడా కనిపిస్తుంది. సో చూద్దాం ఇక్కడ థర్డ్, ఇక్కడ టూకి కామన్ చూస్తే ఎల్ఈజేఏ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎస్ఎం, సో ఎస్ఎం అనేది ఇక్కడ గ్రూప్ తీసుకుంటాం, గ్రూప్ కోడింగ్ ఎస్ఎం. నెక్స్ట్ ఇక్కడ ఆల్వేస్ ఉంది. సో ఎస్ఎంటియు సిఓ తీసుకున్నాం. ఇక్కడ ఆల్వేస్ కి మనకి బీపీ వస్తుంది, ఆల్వేస్ బీపీ. నెక్స్ట్ గోయింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టడీ, గ్రూప్ స్టడీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ అనేది ఒకటి కనిపిస్తుంది, ఎన్ఏ. ఇక్కడ ఎస్ఎం జేఈఎల్ఈ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫార్ కి ఎన్ఏ తీసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ ఫార్ రూమ్ సర్వీస్. సో ఇక్కడ 3 కంప్లీట్ అయ్యాయి, జిఆర్సిఓఎన్ఏ. ఇక్కడ మనకి సర్వీస్ కి డికే తీసుకుంటాం కోడింగ్. సో క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19. ఇఫ్ ఇన్ సర్వీస్ పీరియడ్, ఇఫ్ ఇన్ సర్వీస్ పీరియడ్ మనకి ఇక్కడ కోడింగ్ ఇచ్చారు, ఇక్కడ కాల్ లాంగ్వేజ్ ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ సర్వీస్ పీరియడ్ ఈస్ కోడెడ్ యాజ్ BHDKTU ఇన్ ది గివెన్ కాల్ లాంగ్వేజ్, దెన్ వాట్ ఇస్ ద కోడ్ ఫర్ పీరియడ్. సో ఇక్కడ మనకి ఇన్ సర్వీస్ పీరియడ్ కి BHDKTU ఇచ్చారు, పీరియడ్ కి కోడ్ కనుక్కోవాలి అన్నారు. సో ఇక్కడ మనకి సర్వీస్ ఇన్, ఇక్కడ సర్వీస్ కి డీకే. సో ఇక్కడ డీకే అనేది సర్వీస్ కోడ్. నెక్స్ట్ ఇన్ అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు, ఇన్ కి టీయు. సో ఇక్కడ ఇన్ కి టీయు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పీరియడ్ కి ఇక్కడ చిన్న కాల్ లో BH అవుతుంది. సో ఇక్కడ BH అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో 19th కి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 20th. What may be the possible code for group work in the given code language? సో గ్రూప్ వర్క్ కి మనకి ఇక్కడ కోడ్ ఏంటి, ఇక్కడ గ్రూప్, ఇక్కడ గ్రూప్ కి ఎస్ఎం. నెక్స్ట్ వర్క్ కోడ్ ఇక్కడ లేదు. సో ఎస్ఎం రావాలి. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చింది కోడ్స్ లో ఏమి ఉండకూడదు. ఇక్కడ ఎస్ఎం చూస్తే 4th ఆప్షన్ లో ఉంది, 5th ఆప్షన్ లో ఉంది. ఇక్కడ బీపీ ఇచ్చారు. సో బీపీ అనేది మనకి ఇక్కడ కోడ్స్ లో ఉంది. బీపీ అనేది ఇక్కడ మనకి ఆల్వేస్ అవుతుంది, ఇక్కడ వర్క్ కి ఛాన్స్ లేదు. సో ఇక్కడ కేవై అనేది మనకి కోడ్స్ లో చెప్పలేదు. సో కేవై ఇక్కడ వర్క్ పాసిబిలిటీ ఉంది. సో ఆప్షన్ 5th వన్, 20th కి 5th ఆప్షన్. నెక్స్ట్ 21st, 21st one in the given call language, what does the JE stands for? సో ఇక్కడ JE కి కోడ్ ఏమి అని అడుగుతున్నారు. సో ఇక్కడ JE కి మనకి ఎగ్జాక్ట్లీ ఒకే పదం తెలియదు. ఇక్కడ గ్రూప్ కానీ లేదా గోయింగ్ కానీ లేదా స్టడీ అవుతుంది. ఇక్కడ గోయింగ్ కానీ స్టడీ కానీ అవుతుంది JE కి. సో ఇక్కడ మనకి ఎదర్ స్టడీ ఆర్ గోయింగ్ అనేది 4th ఆప్షన్ లో ఉంది. సో 21st కి ఆప్షన్ 4. నెక్స్ట్ 22nd, వాట్ ఇస్ ద కోడ్ ఫర్ మూవ్. మూవ్ కి ఇక్కడ కోడ్ చూసినట్టయితే CO. సో ఇక్కడ మనకి CO ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. 22nd కి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 23rd రూమ్ కోడ్. సో ఇక్కడ రూమ్ కి కోడింగ్ మనకి GR తీసుకున్నాం. సో ఇక్కడ GR థర్డ్ ఆప్షన్ లో ఉంది. 23rd క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 to 28 డైరెక్షన్. Question number 24 to 28. Study the following information and answer the given question. A building has 8 floors, number 1 to 8, in such a way that the ground floor is number 1,
the floor above it number 2 and so on such that the topmost floor is number 8. సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ని 1 గా తీసుకోవాలి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ని 2nd గా తీసుకోవాలి, టాప్ మోస్ట్ ఫ్లోర్ ని ఫ్లోర్ నెంబర్ 8 గా తీసుకోవాలి అంటున్నారు. 1 out of the 8 people, సో ఇక్కడ 8 పీపుల్స్ కూడా ఇచ్చేసారు, lives on one of these floors. సో ఇక్కడ 8 ఫ్లోర్స్ ని తీసుకున్నాం, 8 ఫ్లోర్స్ ని. సో ఇక్కడ మనకి 8, ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ని 1 గా తీసుకోవాలి, టాప్ మోస్ట్ ఫ్లోర్ ని 8 గా తీసుకోవాలి అని చెప్పారు. సో ఇక్కడ మనము టాప్ మోస్ట్ ఫ్లోర్ 8 గా తీసుకున్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటాం. సో ఫ్లోర్స్ ఇక్కడ మనకి 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూద్దాం. డి లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3. ఇక్కడ మనకి 3rd ఫ్లోర్ లో డి ఉన్నారు. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ డి అండ్ టీ. సో డికి టీకి మిడిల్ లో ఉన్నారు. సో ఇక్కడ టీ ఫస్ట్ ఫ్లోర్ అయినా ఉండొచ్చు లేదా 5th ఫ్లోర్ అయినా ఉండొచ్చు. సో సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ లివ్స్ అనే ఈవెన్ నెంబర్ ఫ్లోర్. సో ఈ అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో రావాలి. నెక్స్ట్ అండ్ ఎస్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఈ. సో ఈకి ఇమీడియట్లీ అబోవ్ ఎస్కి వచ్చావాలి. చూద్దాం, ఇక్కడ మనకి ఈ పాసిబిలిటీలో చూసినట్టయితే ఈ ఈవెన్ నెంబర్లో ఉండాలి. సో ఇక్కడ ఈ ఈవెన్ నెంబర్లో ఉంటే ఎస్ ఇక్కడ ఉంటుంది, లేదా ఈ ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఉంటుంది, ఎస్ ఇక్కడ ఉంటుంది. చూద్దాం, ఓన్లీ 2 people live between E and Q. సో ఈకి క్యూకి మిడిల్ లో 2 members ఉండాలి. నెక్స్ట్ ఆర్ lives on one of the floors below E. సో ఇక్కడ ఓన్లీ 1 person lives between the floor on which D and T. Dకి టీకి మిడిల్ లో కానీ తీసుకున్నాం. E lives on an even number floor and S lives immediately above E. సో ఇక్కడ E తీసుకున్నట్టయితే ఇక్కడ S వస్తుంది, ఇక్కడ E తీసుకున్నట్టయితే ఇక్కడ S వస్తుంది. చూద్దాం, ఫస్ట్ ఇక్కడ ఈ పాసిబిలిటీలో ఇక్కడ ఈ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఈవెన్ నెంబర్లో రాకూడదు, ఇక్కడ ఎస్ రాదు. సో ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎస్ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ 2 people ఈ అండ్ క్యూ. సో ఈకి క్యూకి 2 members ఉంటున్నారు. ఇక్కడ 1, 2 ఛాన్స్ లేదు, ఇక్కడ 1, 2 ఛాన్స్ లేదు. ఈ పాసిబిలిటీ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఎస్ వస్తారు. సో ఇప్పుడు ఈకి క్యూకి 2 members ఉండాలి. 1, 2 ఇక్కడ క్యూ తీసుకుంటాం. నెక్స్ట్ ఆర్ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో ఈ. సో ఈకి బిలో మనకి ఒక ఫ్లోర్, మరి 2nd ఫ్లోర్ మాత్రమే ఎంప్టీగా ఉంది. సో ఇక్కడ ఆర్ ఇస్తారు. నెక్స్ట్ సి డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ 2 floors ఉన్నాయి. సి అనేది టాప్ ఫ్లోర్ లో రాకూడదు అంటున్నారు. సో 6th floor లో తీసుకుంటాం. ఇంకా టాప్ ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ వేకెన్సీ చూద్దాం. బిసిడిఈ, ఇక్కడ బి తీసుకోలేదు మనం, బిసిడిఈ క్యూఆర్ఎస్టి అందరి ఫిల్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 24, హూ లివ్స్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్, ఫ్లోర్ నెంబర్ 8. సో ఇక్కడ మనకి ఫ్లోర్ నెంబర్ 8 లో బికి వచ్చినారు. సో ఆప్షన్ ఇక్కడ బి అనేది 5th ఆప్షన్ లో ఉంది. సో 24th కి 5th ఆప్షన్. నెక్స్ట్ హూ లివ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ ఈ అండ్ క్యూ. సో ఇక ఈకి క్యూకి ఎగ్జాక్ట్లీ ఎవరికి వచ్చినారు అంటున్నారు. సో ఇక్కడ సిఎస్ ఉన్నారు. ఇక్కడ సిఎస్ అనేది మనకి 3rd ఆప్షన్ లో ఉంది. 25th one కి ఆప్షన్ 3. నెక్స్ట్ 26th క్వశ్చన్, who amongst the following lives on the floor immediately above the floor on which R lives. సో ఆర్ కి జస్ట్ ఇమీడియట్లీ అబోవ్ మనకి ఇక్కడ డి ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి 4th ఆప్షన్ లో డి ఉన్నారు. సో 26th క్వశ్చన్ కి ఆప్షన్ 4. నెక్స్ట్ 27, హూ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 4. సో ఫ్లోర్ నెంబర్ 4 లో మనకి ఇక్కడ ఈ ఉన్నారు. సో ఇక్కడ 27th కి ఆప్షన్ 4. నెక్స్ట్ 28th one, which of the following is true with respect to the given arrangement. సో ఇక్కడ ఇచ్చినటువంటి అరేంజ్మెంట్స్ లో ఏది కరెక్ట్ అంటున్నారు. డి లివ్స్ అనే ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ సిస్ ఫ్లోర్. సో సికి ఇమీడియట్లీ అబౌవ్ డి అన్నారు. సో ఇక్కడ రాంగ్. నెక్స్ట్
None of the given options is true. చూద్దాం. R lives on floor number 4. So floor number 4 లో R ఉన్నాడు wrong. Next Q lives on an even number floor. Q ఇక్కడ odd number floor లో ఉంది, ఇక్కడ wrong. నెక్స్ట్ B lives on top most floor అంటున్నారు. సో ఇక్కడ B అనేది టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఫిఫ్త్ ఆప్షన్ రైట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 to 33. This question is based on the 5 3-digit numbers given below. సో ఇక్కడ మనకి 5 3-digit numbers ఇచ్చారు. క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The positions of the first and the third digits of each of the numbers are interchanged. సో ఇక్కడ మనకి 3 digits ఇచ్చారు. 1 2 3 ఇలా 3 digits ని ఫస్ట్ డిజిట్ ని నెక్స్ట్ థర్డ్ డిజిట్ ని ఫస్ట్ ఈ టూ ఇంటర్చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ డిజిట్ థర్డ్ ప్లేస్ లెక్క వెళ్తుంది, థర్డ్ ప్లేస్ లో డిజిట్ ఫస్ట్ ప్లేస్ లెక్క వెళ్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు చూద్దాం. వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ దస్ ఫార్మ్డ్ ఈస్ డివిజిబుల్ బై ది డివైడెడ్ బై ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. సో ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ లో ఫస్ట్ ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత హైయెస్ట్ నెంబర్ లో ఫస్ట్ డిజిట్, లాయెస్ట్ నెంబర్ లో ఫస్ట్ డిజిట్ కావాలి. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయక ముందే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్ ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనం హైయెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేయక ముందే మనము థర్డ్ డిజిట్ వాల్యూని ఫస్ట్ డిజిట్ లైక్ ఇంటర్చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఏదొస్తుంది 6 7 7 2 4 ఇక్కడ 7 మాత్రమే హైయెస్ట్ లో ఉంది. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ వాల్యూ 743 అవుతుంది. ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ వాల్యూ 718 అవుతుంది. సో ఇక్కడ మనము హైయెస్ట్ నెంబర్ మనకి ఇక్కడ 743 అవుతుంది. 743 లో ఫస్ట్ డిజిట్ ఏముంది 7 ఉంది. నెక్స్ట్ లాయెస్ట్ నెంబర్ అంటే లాయెస్ట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ థర్డ్ డిజిట్ లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ 6 7 7 2 4 ఇక్కడ 2 అనేది లాయెస్ట్ నెంబర్. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ అనేది ఇక్కడ మనకి 2 3 4 అవుతుంది ఇంటర్చేంజ్ చేశాక. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ అనేది 2 ఉంది. సో 7 ని 2 తో డివైడ్ చేసాం అనుకోండి మనకి ఇక్కడ 3.5 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 30. If all the numbers are arranged in descending order from left to right. సో లెఫ్ట్ నుంచి రైట్ కి నంబర్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. Which of the following will be the product of all the 3 digits of the number which is third from the left? సో ఫస్ట్ మనము అన్ని నెంబర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకోవాలి. చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే నెంబర్స్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఈ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 754, నెక్స్ట్ 526 థర్డ్ ప్లేస్, నెక్స్ట్ 432, నెక్స్ట్ 347. సో ఈ విధంగా లెఫ్ట్ నుంచి మనకి థర్డ్ ఏమొస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఇక్కడ 526 వస్తుంది. సో ఈ 526 లో ఆల్ డిజిట్స్ ని ప్రొడక్ట్ చేయాలి. సో 5 into 2 10 అవుతుంది, 10 into 6 60 అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇన్ ఈచ్ నెంబర్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ మనము ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. ఇన్ ఈచ్ నెంబర్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. ఇక్కడ నెంబర్స్ ని మాత్రమే డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోమన్నారు. ఇక్కడ ఇన్ ఈచ్ నెంబర్ ఆల్ ది డిజిట్స్. సో ప్రతి నెంబర్ లోనూ అన్ని డిజిట్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. ఇది కన్ఫ్యూజన్ అవ్వకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నెంబర్స్ మాత్రమే డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. ఇక్కడ ప్రతి నెంబర్ లోనూ డిజిట్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి లెఫ్ట్ నుంచి రైట్ కి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, హౌ మెనీ నెంబర్స్ ఫార్మ్డ్ విల్ ది థర్డ్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ థర్డ్ డిజిట్ అనేది 2 తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం అన్ని డిసెండింగ్ ఆల్ డిజిట్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనము షార్ట్ కట్ లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ నెంబర్ ని చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలంటే 6 5 2 అవుతుంది. ఇక్కడ మనము క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ ఫార్మ్డ్ విల్ ది థర్డ్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అన్నారు. సో థర్డ్ డిజిట్ అంటే మనకి ఖచ్చితంగా ప్రతి నెంబర్ ను డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకున్నప్పుడు థర్డ్ డిజిట్ అంటే మనకి లీస్ట్ నెంబర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ లో థర్డ్ డిజిట్ అనేది మనకి లీస్ట్ నెంబర్. సో ఆ లీస్ట్ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇక్కడ మనం 652 లో 2 అనేది లీస్ట్ నెంబర్, 2 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లీస్ట్ 1 అనేది 2 తో డివిజిబుల్ అవ్వదు. సో
రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ది లీస్ట్ నెంబర్ 3 ఉంది, ఇక్కడ అవ్వదు. ఇక్కడ లీస్ట్ నెంబర్ 2 ఉంది, ఇక్కడ డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లీస్ట్ నెంబర్ 4 ఉంది, డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 3 నెంబర్స్ మాత్రమే డివిజిబుల్ అవుతాయి. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 31. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. If 2 is added the first digit of every even number and 2 is subtracted from the first digit of every odd number. సో ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈవెన్ నెంబర్స్ లో ఫస్ట్ డిజిట్ కి 2 యాడ్ చేయాలి. సో 7 అవుతుంది. ఇక్కడ ఈవెన్ కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ ఉంది, 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఆడ్ నెంబర్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. డిజిట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫస్ట్ డిజిట్. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ ఉంది, సో 2 యాడ్ చేయాలి ఫస్ట్ డిజిట్ కి, ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ ఈవెన్ ఉంది, ఫస్ట్ డిజిట్ కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫస్ట్ డిజిట్ ని ఈవెన్ నెంబర్ కి 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ ఆడ్ నెంబర్ కి 2 సబ్ట్రాక్ట్ చేయాలి అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ మాత్రమే ఈవెన్ నెంబర్ 2 యాడ్ చేసాం, సబ్ట్రాక్షన్ ఆడ్ నెంబర్ కి 2 సబ్ట్రాక్ట్ చేసాం. క్వశ్చన్ ఏముంది, వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ ఆడ్ అండ్ లోయెస్ట్ ఈవెన్ నెంబర్స్. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. హైయెస్ట్, సో ఇక్కడ లోయెస్ట్ ఈవెన్ నెంబర్ లోయెస్ట్ అంటే ఇక్కడ 726, 632, 954. ఇక్కడ 632 అనేది మనకి లోయెస్ట్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు హైయెస్ట్ ఆడ్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ 2 మాత్రమే ఉన్నాయి. హైయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ 617 అవుతుంది. సో వీటి మధ్య మనకి డిఫరెన్స్ కావాలి అన్నారు, ఇక్కడ డిఫరెన్స్ అడుగుతున్నారు. సో డిఫరెన్స్ చూస్తే 15 వస్తుంది. ఇక్కడ 15 అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సెకండ్ వన్ కి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 33. వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్స్ ఆఫ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ నంబర్స్ ఆర్ యాడెడ్. సో ఇక్కడ లోయెస్ట్ నెంబర్ లో ఫస్ట్ డిజిట్, ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఏముంది 347. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది 817. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ 3 ఉంది, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 8 ఉంది. సో ఇవి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 11 అవుతుంది. సో ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ లో ఉంది. 33rd వన్ కి ఆప్షన్ 5. నెక్స్ట్ క్వశ్చన్ 34 to 38 డైరెక్షన్. 38 to 34. స్టడీ ది ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి సింబల్స్ ఇచ్చారు, సింబల్స్, లెటర్స్, నెక్స్ట్ డిజిట్స్ ఇచ్చారు. చూద్దాం. 34th వన్. ఇఫ్ ఆల్ లెటర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ది అరేంజ్మెంట్ విచ్ ఆల్ ది ఫాలోయింగ్ విల్ బి 9th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ లెటర్స్ అన్ని డ్రాప్ చేస్తూ లెఫ్ట్ నుంచి 9th ప్లేస్ లో ఏముంది అన్నారు. ఇక్కడ లెటర్స్ ని తీసుకోకూడదు, మనం లెటర్స్ ని డ్రాప్ చేయాలి. సో లెటర్స్ ని డ్రాప్ చేస్తూ లెఫ్ట్ నుంచి 9th ప్లేస్ కి వెళ్ళాలి. సో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, 7, 8, 9. సో 9th ప్లేస్ లో మనకి ఇక్కడ 8 ఉంది. 34th వన్ కి 5th ఆప్షన్. నెక్స్ట్ 35th. Which of the following is 7th to the right of 18th from the right end of the given arrangement. సో ఇక్కడ రైట్ ఎండ్ నుంచి 18th కి రావాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 7th టు ది రైట్. సో మళ్ళీ రైట్ కి వెళ్ళాలి, 7th ప్లేస్ కి వెళ్ళాలి. సో టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 18th కౌంట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 7th కౌంట్ చేసుకుంటూ రైట్ కి వెళ్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ రైట్ ఎండ్ నుంచి 18th డిజిట్ కి రావాలి, మళ్ళీ రైట్ కి 7th డిజిట్ కి వెళ్ళాలి. అంటే ఇక్కడ 18 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేసుకున్నట్టయితే మనకి 11 వస్తుంది. సో ఇప్పుడు 11th నుంచి మనము రైట్ ఎండ్ నుంచి 11th ని కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11th ప్లేస్ లో మనకి పౌండ్ ఉంది, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. 35th వన్ కి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. How many such letters are there in the given arrangement, each of which is immediately preceded by a symbol and also immediately followed by an even number? సో చూద్దాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే క్వశ్చన్ లో లెటర్ కి ప్రిసీడెడ్ లో మనకి సింబల్ రావాలి. నెక్స్ట్ ఫాలోడ్ అంటే తర్వాత ఈవెన్ నెంబర్ రావాలి అని చెప్తున్నారు.
ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్టయితే అర్థమవుతుంది మనకి. ఇక్కడ మనకి లాజిక్ ఏంటి ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. లాజిక్ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ లెటరు, నెక్స్ట్ ప్రిసీడ్ సింబల్ ఆఫ్టర్ ఈవెన్ నెంబర్. చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ లెటర్ తీసుకున్నప్పుడు ఏ లెటర్ తీసుకుంటే ప్రిసీడ్ లో మనకి సింబల్ రావాలి. సో ఇక్కడ ఏ పాసిబిలిటీ లేదు మనకి. సో ఇక్కడ లెటర్ ఉంది, లెటర్ కి బిఫోర్ ప్రిసీడ్ సింబల్ ఉంది, ఆఫ్టర్ ఈవెన్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లెటర్ ఉంది, ముందు సింబల్ లేదు. నెక్స్ట్ ఇక్కడ లెటర్ ఉంది, ముందు సింబల్ లేదు. ఇక్కడ లెటర్ ఉంది, సింబల్ ఉంది ముందర, కానీ తర్వాత ఈవెన్ నెంబర్ లేదు. నెక్స్ట్ లెటర్ బిఫోర్ సింబల్ లేదు. నెక్స్ట్ లెటర్ నాట్ ప్రిసీడెడ్ సింబల్, లెటర్ కి ముందర ఇక్కడ కూడా సింబల్ లేదు. ఇక్కడ లెటర్ కి ముందర సింబల్ ఉంది కానీ లెటర్ తర్వాత ఈవెన్ నెంబర్ లేదు. ఇక్కడ లెటర్ ముందర సింబల్ లేదు. ఇక్కడ సింబల్ ఉంది కానీ ఈవెన్ నెంబర్ లేదు. ఇక్కడ సింబల్ ఉంది కానీ ఈవెన్ నెంబర్ లేదు, ఆడ్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మనకి ఒక్కటి మాత్రమే డాలర్ ఉంది, నెక్స్ట్ డబ్ల్యూ ఉంది, నెక్స్ట్ 2 ఉంది. ఇక్కడ డాలర్ అంటే మనకి ముందర లెటర్ కి ముందర సింబల్ ఉంది, తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది. సో ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ 4th వన్ తీసుకుంటాం. సో 36th వన్ కి హౌ మెనీ సచ్ లెటర్స్ అంటే, సో అలాంటి లెటర్స్ మనకి ఒకటి మాత్రమే ఉన్నాయి. సో 4th ఆప్షన్ లో తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 4 of the following 5 are alike in a certain way based on their positions in the given arrangement and so form a group. Which is the one that does not belong to group? సో ఇక్కడ ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మాత్రమే వీటికి బిలాంగ్ అవ్వదు. అదేంటి చూద్దాం. ఇక్కడ ఆస్ట్రిక్ ఎస్ క్యూ ఇచ్చారు. ఆస్ట్రిక్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. సో ఆస్ట్రిక్ కి సెకండ్ రైట్ లో ఎస్, ఎస్ సెకండ్ రైట్ లో క్యూ. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ లో డాలర్ కి సెకండ్ రైట్, డాలర్ సెకండ్ రైట్ 2 సెకండ్ రైట్ 9. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఎల్ కి సెకండ్ రైట్, వీక్ సెకండ్ రైట్ అండ్ రావాలి, కానీ ఇక్కడ కే ఉంది. ఇక్కడ మనకి ఆన్సర్ 3 వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 4 చెక్ చేద్దాం. ఇక్కడ ఎన్ సెకండ్ రైట్, ఆస్ట్రిక్ సెకండ్ రైట్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ హాష్ సెకండ్ రైట్, పౌండ్ సెకండ్ రైట్ ఈ. సో ఇక్కడ మాత్రమే మనకి ఎల్ ఉంది, వి ఉంది, కే ఉంది. సో ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్, సెకండ్ రైట్ లో వి వస్తుంది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో కే వస్తుంది. సో మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది బిలాంగ్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ 3 అవుతుంది 37th వన్ కి. నెక్స్ట్ క్వశ్చన్ 38th. What should come in the place of the question mark in the following series based on the given arrangement? సో ఇక్కడ మనకి ఏ ఇచ్చాడు, నెక్స్ట్ 6 ఇచ్చారు. సో చూద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ ఏ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 నుంచి 3 కి 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 4th రైట్. నెక్స్ట్ కాపీ రైట్ కి ఎన్ అనేది 4th రైట్ లో ఉంది. ఇక్కడ ఎన్ కి 8 అనేది 4th రైట్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లాజిక్ ప్రకారం ఇక్కడ సెకండ్ 2ని మనం ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం, ఫస్ట్ నెంబర్ కి 4th రైట్ లో సెకండ్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ ప్లేస్ లో ఉండే నెంబర్ కి 4th నెంబర్ లో 4th రైట్ లో సెకండ్ ప్లేస్ లో నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ నెంబర్ ఇక్కడ ఏ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 అంటే ఇక్కడ ఎండింగ్ లో ఉండే వాల్యూకి 6 ఉంది, వీటికి బిఫోర్ ఏముంది 2 ఉంది. సో ఈ 2 తీసుకున్నారు. సో ఇక్కడ 3 ఉంది, 3కి బిఫోర్ కాపీ రైట్, ఇక్కడ కాపీ రైట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎన్ ఉంది, ఎన్ కి ముందరగా ఎన్ కనిపిస్తుంది, సో ఎన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ 8 ఉంది, 8కి బిఫోర్ మనకి ఆస్ట్రిక్ కనిపిస్తుంది. సో ఆస్ట్రిక్ తీసుకుంటాం. ఆస్ట్రిక్ కి ఫోర్త్ రైట్ ఏమొస్తుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th రైట్ అంటే క్యూ వస్తుంది. ఆస్ట్రిక్ క్యూ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. 38th కి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 to 40 డైరెక్షన్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ మనకి ఒక టాపిక్ నుంచి అడిగారు. ఇక్కడ డైరెక్షన్స్ టాపిక్ లో కనిపిస్తుంది, చూద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్. స్టడీ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్. ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చారు, చూద్దాం. పాయింట్ జే ఈస్ 15 మీటర్ టు ది ఈస్ట్ ఆఫ్ పాయింట్ కే. సో ఇక్కడ పాయింట్ కే కి 15 మీటర్ ఈస్ట్ లో పాయింట్ జే ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ కే ఈస్ 12 మీటర్ సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్. సో ఇక్కడ పాయింట్ కే అనేది
point J is 15 meter east of K. So point K ki 15 meter east lo point J undi. Next point K వచ్చేసి 12 meter south లో ఉంది L కి. సో ఇక్కడ L తీసుకున్నాం, ఇక్కడ 12 meter south లో ఉంది. ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ పాయింట్ L is 5 meter west of M. L అనేది ఇక్కడ 5 meter west లో ఉంది M కి. నెక్స్ట్ పాయింట్ M is 7 meter north of N. సో ఇక్కడ 7 meter M అనేది 7 meter north లో ఉంది N కి అంటున్నారు. సో N ఇక్కడ ఉంది. సో ఇక్కడ మొత్తం 12 meters ఉంది. 12 meters లో ఇక్కడికి మనకి 7 meters సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందికి 5 meters ఉంటుంది. చూద్దాం. సో ఇక్కడ టోటల్ గా మనకి 15 meters ఉంది. 15 meters లో L కి M కి డిస్టెన్స్ 5 ఉంది. సో ఇక్కడ మనకి 10 meters ఉంటుంది. నెక్స్ట్ సో క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ L విత్ రెస్పెక్ట్ టు పాయింట్ J. పాయింట్ J కి పాయింట్ L, పాయింట్ J ఇక్కడ ఉంది, పాయింట్ L ఇక్కడ ఉంది. సో J కి L నార్త్ వెస్ట్ లో ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇఫ్ పాయింట్ P is 10 meter east of పాయింట్ N. సో N కి 10 meter ఈస్ట్. సో ఇక్కడ 10 meter ఈస్ట్ లో మనకి N P వస్తారు. సో P వస్తున్నారు. నెక్స్ట్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద నియరెస్ట్ పాయింట్ టు పాయింట్ P. సో పాయింట్ P కి నియరెస్ట్, సో టాప్ కి 7 meters డిస్టెన్స్ ఉంది, కానీ ఇక్కడ ఎవరు రాలేదు, ఎవరు కూర్చోలేదు. నేను కిందికి బాటమ్ చూస్తే 5 meters డిస్టెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ కి చూస్తే రైట్, ఇక్కడ ఇంకెవరు కూర్చోలేదు. లెఫ్ట్ కి చూస్తే N ఉన్నారు, కానీ 10 meters డిస్టెన్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ నియరెస్ట్ అంటున్నారు. సో అతి దగ్గరగా J కూర్చున్నారు. థర్డ్ ఆప్షన్ 14th క్వశ్చన్. సో ఇక్కడ మనకి 40 questions కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాం, కానీ మళ్ళీ కీ ఇస్తున్నాం. IBPS RR Big Tech 2020 మెమరీ బేస్డ్ పేపర్ అని చెప్పేసి 40 questions కి కీ ఇచ్చాం, అవసరమైతే చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. సో RRB క్లర్క్, నెక్స్ట్ RRB PO సంబంధించి ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆన్లైన్ బ్యాచెస్ కి డిస్క్రిప్షన్ అనేది లింక్ లో ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి ఆన్లైన్ బ్యాచెస్ లో ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వీటికి సంబంధించి మనకి కోచింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ క్లాసెస్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాప్టర్ వైజ్ ఫ్రీ క్లాసెస్ అనేవి మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. రీజనింగ్, ఇంగ్లీష్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనము ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ లో ఉంటాయి. తర్వాత డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తున్నాం, అక్కడ ప్రిపేర్ అయినట్టయితే మార్క్స్ బాగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మైన్స్ లెవెల్ సంబంధించి హై లెవెల్ ఫసల్స్, రీజనింగ్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, అథమెటిక్ లో. సో వీటికి సంబంధించి మైన్స్ లెవెల్ దృష్టిలో ఉంచుకొని కొన్ని క్లాసెస్ ని అప్లోడ్ చేస్తాం. సో అవి ప్రిపేర్ అవ్వండి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కటి లింక్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాం. నెక్స్ట్ we wish you all the very best. Do like and subscribe and share this video and support our channel. Thank you so much.